నమస్కారం. నేను చందు. గ్రామీణ విద్యార్థికి ఆర్‌జీయుకేటీ ఆహ్వానం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్యను అందించే బాసర ఆర్‌జీయుకేటీ ప్రవేశాలకు విద్యాలయం ఆహ్వానం పలుకుతుంది. 24-25 అకాడమిక్ ఇయర్‌కి గాను 1500 సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన గ్రామీణ విద్యార్థులకు సువర్ణ అవకాశంగా విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించిన ఆర్‌జీయుకేటీలో ప్రవేశాలకు విద్యార్థులు ఈ నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రతి సంబంధిత ధృవీకరణ పత్రాల నకలు అంటే హార్డ్ కాపీ, తర్వాత జిరాక్స్‌లతో పాటు పోస్టులో లేకపోతే నేరుగా 29 తేదీ వరకు విద్యాలయానికి పంపించాలి. స్పీడ్ పోస్ట్‌లో పంపించినా సరే, లేకపోతే నార్మల్ పోస్ట్‌లో పంపించినా సరే, రిజిస్టర్ పోస్ట్‌లో ఎక్కడికెళ్ళి 29 వరకు చేరుకోవాలి. జూలై 3వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థుల ధ్రువపత్రాలను జూలై 8, 10 తేదీలలో పరిశీలిస్తారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎంపిక ప్రక్రియ ఎట్లుంటుంది అంటే ఆర్‌జీయుకేటీలో 1500 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. వచ్చిన దరఖాస్తులను మెరిట్ ఆధారంగా వడబోస్తారు. ఈ మేర ఆయా 10వ తరగతి బోర్డు అంటే ఎస్ఎస్సి, సిబిఎస్ఈల నుంచి నేరుగా విద్యార్థుల మార్కుల జాబితాలను సేకరించి మెరిట్ పరిశీలిస్తారు. 10వ తరగతిలో సాధించిన మార్కుల జీపీఏ ఆధారంగా రిజర్వేషన్లు పాటిస్తూ విద్యార్థులను ఎంపిక చేస్తారు. జిల్లా పురపాలక గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు వెసులుబాటు సూచి విధానం ద్వారా 0.4 జీపీఏ అదనంగా కలుపుతారు. రాష్ట్రం యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు. రాష్ట్ర పునర్విభజన చట్టం 371(1)D ప్రకారం 85% సీట్లు తెలంగాణ విద్యార్థులకు, 15% సీట్లు ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు. 1500 సీట్లకు అదనంగా అంటే 7% 105 సూపర్ న్యూమరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రేతర విద్యార్థులు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు వాళ్ళకు 5%, ఎన్ఆర్ఐ విద్యార్థి వాళ్ళకు 2% కేటాయిస్తారు. మిగతావి గ్లోబల్ కోటాలో స్థానికులు ఎవరైనా సీటు పొందొచ్చు. బోధనా రుసుములు వివరాలు అంటే ట్యూషన్ ఫీజు. ఎంపికైన విద్యార్థులు ఏటా 30,000 విద్యాలయానికి చెల్లించాలి. అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే బోధనా రుసుం చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్ రుసుము కింద జనరల్, బీసీ అభ్యర్థులు ₹1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 500 చెల్లించాలి. కాషన్ డిపాజిట్ కింద ప్రతి విద్యార్థి 2000 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని విద్యార్థి విద్యాలయం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తిరిగి అందజేస్తారు. ఎన్ఆర్ఐ విద్యార్థులు ఏటా 3,01,000, ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏటా 1.36 lakhsని బోధనా రుసుము కింద చెల్లించాలి. గ్లోబల్ కోటాలో ఏటా 1.36 lakhs చెల్లించి స్థానికులు ఎవరైనా సీటు పొందొచ్చు. మరి దరఖాస్తు విధానం ఎట్లా అంటే ఆర్‌జీయుకేటీలో చేరే విద్యార్థులు ముందుగా ఆన్లైన్ ప్రక్రియ అంటే ఏపీటీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆర్‌జీయుకేటీకి దరఖాస్తు చేసుకోవాలి. అంటే మీ సేవలో అప్లై చేసుకోవాలి. సంస్థ వెబ్సైట్ లింక్ ద్వారా దరఖాస్తులను నమోదు చేయవచ్చు. దీనికి సంబంధించిన వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అందులో కోరినట్లు వివరాలు పొందుపరిచి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు పత్రాన్ని ప్రింట్ తీసుకొని దానికి జత చేసిన ధ్రువపత్రాల నకలను అంటే జిరాక్స్ కాపీలను ఆర్‌జీయుకేటీకి తపాలా ద్వారా, పోస్ట్ ద్వారా పంపొచ్చు, లేదా నేరుగా కూడా అందించవచ్చు. ఒకవేళ పోస్టులో లేట్ అయితే సార్ మాకు అనుకుంటే మీరు డైరెక్ట్ కూడా పోయి ఇవ్వచ్చు. జనరల్, బీసీ అభ్యర్థులకు అయితే 150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అయితే ₹100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి విద్యా విధానం ఎట్లుంటుంది అంటే 6 ఏళ్ల సమీకృత విద్యా విధానం ఆధారంగా అంటే ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నమాట. 2 years ప్లస్ 4 years మొత్తం 6 years కోర్సు ఆర్‌జీయుకేటీలో బోధన సాగుతుంది. మొదట 2 ఏళ్ల ఇంటర్ తత్సమాన కోర్సు అంటే పీయూసీ ఉంటుంది, ప్రీ యూనివర్సిటీ. 2 ఏళ్ల పీయూసీ తర్వాత విద్య అభ్యసించిన అనంతరం ఎవరికైనా మెరుగైన విద్యా అవకాశాలు వస్తే ఆర్‌జీయుకేటీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే IIIT కంటే ఇంకా మంచి ఎడ్యుకేషన్ దొరికేటట్టు ఉంది. ఏడన్నా ఐఐటీలలో సీట్ వచ్చింది, ఇంకా ఎక్కడన్నా వస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదు అంటే అక్కడే చదువుకోవచ్చు. 4 years బీటెక్ కోర్సు సెమిస్టర్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్‌జీయుకేటీ బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులను అందిస్తుంది. పీయూసీ అనంతరం విద్యార్థి తన గ్రూపును ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు పీయూసీలో సాధించిన మార్కులు ఆధారంగా తీసుకుంటారు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్.
గ్రామీణ విద్యార్థికి ఆర్జీయుకేటి ఆహ్వానం. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి ఎడ్యుకేషన్, అది ఫ్రీ అన్నమాట. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే 10 జీపీఏ వస్తే ఇంకా మరీ మంచిది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 10 వస్తే. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ కింద గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇస్తారు. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.